నమస్కారం, మీడియా టెలివిజన్ కి స్వాగతం. నాకు ఓటు వేయని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు అయ్యింది, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాలేదు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉంది. పన్నెండు రోజులు 13వ తారీఖు వస్తుంది. 12 రోజుల తర్వాత 13వ తారీఖున బలంగా ఫ్యాన్ గుర్తు పైన నొక్కితేనే రంగయ్యన్ ఎమ్మెల్యే అవుతాడు, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అందుకు సిద్ధమా? ఎందుకంటే 58 నెలల పాటు జగనన్న మన కుటుంబాలకు డబ్బులు పంపించాడు. మనం ఎవరి దగ్గర పోయి అడిగే పని లేదు. మనం ఏదైనా 10,000 20,000 అప్పు కావాలంటే 10 సార్లు వాళ్ళ ఇళ్ళ దగ్గర తిరగల్లా. కానీ లక్షల రూపాయలు మన కుటుంబాలకు పంపించాడు. మనం అడగకుండానే ఒక వాలంటీర్లను పెట్టాడు, మన గడపకు పంపించాడు, మన తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు, బ్యాంక్ అకౌంట్లకు వేశాడు. ఏ రాజకీయ నాయకున్నో అధికారినో అడిగే పని కూడా లేకుండా జగనన్న మనకి ఇండ్ల కోసం 2,80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఇస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి
4127 కోట్లు ఇచ్చాడు. అతను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనమంతా వ్యవసాయదారులం. మనకు మేలు చేసినటువంటి వాళ్లకు మేలు చేసే బాధ్యత మన మీద ఉంది. మనకు ఆ విధమైనటువంటి ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది వ్యవసాయదారులకు. అందుకు మనకు 58 నెలల పాటు 4127 కోట్ల రూపాయలు మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 12 రోజులు కష్టపడి మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నా. అందుకు మనం చిన్న చిన్న పనులు పక్కకు పెట్టి, మన మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కకు పెట్టి, మన లక్ష్యం ఒక ఓటేమో రంగయ్యన్నకు, ఒక ఓటేమో కురుమ శంకరనారాయణ అన్నకు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలు ప్రత్యేకం. ఎప్పుడు జరిగినా మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళం ఎవరో ఒకరు పోటీ చేసేవాళ్ళం. కానీ ఈసారి ఒకవైపు విద్యావంతుడు, 20 సంవత్సరాలు రాజకీయ ఉద్యోగరీత్యా పనిచేసి మచ్చలేనటువంటి నాయకుడు, అతన్ని రంగయ్యన్నను జగనన్న పిలిపించి మంచి వ్యక్తి అని చెప్పి ఎంపీగా అవకాశం ఇచ్చాడు. అనంతపురం జిల్లాకు సేవలు అందించాడు. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పంపించి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, పనులు చేయాలని చెప్పి పంపించాడు. దాంట్లో భాగంగా మనమందరూ కూడా పెద్ద ఎత్తున రంగయ్యను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందులో భాగంగా నేను పనిచేసినటువంటి పార్టీని వదిలిపెట్టి జగనన్న ఆహ్వానం మేరకు ఈ పార్టీలోకి వచ్చి రంగయ్యతో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని చెప్పి నేను కూడా మీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మాదిద్దరిదే ఒకటే లక్ష్యం. మేము అబద్ధాలు చెప్పాం, మోసం చేయం, డబ్బులు పీక్కోము, కల్లిబొల్లి మాటలు చెప్పే అలవాటు మాకు లేదు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. కష్టపడి పనిచేస్తాం, మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం, మీ నమ్మకాన్ని వమ్ము చేయం, మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం. జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మేము తీసుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలుగుతామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అటువైపు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు వచ్చారు? అటువైపు డేరా బాబు వచ్చాడు. ఆయన కొత్తగానేం రాలే, 6 ఏళ్ల కిందట వచ్చాడు. 6 ఏళ్ల కిందట వచ్చి 114 చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి టెండర్ దక్కించుకొని ఆ ప్రభుత్వంలో అరకొర పనులు చేసి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 80% రైతులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలి, 114 చెరువులకు నీళ్లు నింపాలి అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి భూముల నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందనేది మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇతను పని చేసింటే ఈ పార్టీకి నీళ్లు వచ్చేది. 6 సంవత్సరాల నుంచి మన పార్టీ శాపమైనాడు. ఈ రోజు మనకు బోర్లలో నీళ్లు ఎండిపోతున్నాయి. టమోటా సీజన్ వచ్చింది, పంట పెట్టుకోవాలంటే నీళ్లు లేవు. శనక్కాయ వేసింటే 4 మూట్లు 5 మూట్లు వేసిన చాట 2 మూట్లకు నీళ్లు బారలే, మిగతాది గొర్రెలు మేపుకునే కార్యక్రమం వచ్చింది. అంటే ఇత్తనాలు కూడా వెనక్కి తిరిగే పరిస్థితి లేకోకుండా మనం కష్టపడుతున్నాం. దీనికి అన్నిటికీ శాపం ఎవరు అంటే మన నోట్లో మట్టి కొట్టినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అందుకు ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం వేసుకొని వచ్చాడు. కొత్త అవతారం ఏం వేసుకొని వచ్చాడు? రాజకీయ నాయకుని అవతారం వేసుకొని ఏ రాజకీయ పార్టీ జెండా కూడా రాష్ట్రంలో పట్టుకోలే, కళ్యాణదుర్గంలో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోలే, ఎవరింటికి రాలే, ఎవరి కష్టాలు సుఖాలు చూడలే, మన ఓటర్ కూడా కాదు, మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనిషి కూడా కాదు. అటువంటి వానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడంటే డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం